ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్మరణీయంగా నిలిచిపోతారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పరస్పరం స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తుందా రాదా అనే అనేక అనుమానాల నేపథ్యంలో తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణ సాధించిన దార్శనికుడు కేసీఆర్ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా వారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి నూతనంగా కౌన్సిలర్స్కి, పార్టీ సీనియర్ నాయకులకి, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. జన్మదినం సందర్భంగా మీ అందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా మన తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా దేశ విదేశాల్లో కూడా కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం, అందులో భాగంగానే ఈరోజు మన భూపాలపల్లి భారత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయంలో కూడా మనం జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే, తెలంగాణ ఇంత ప్రగతిలో పరిగెడుతుందంటే దానికి కారణం కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని అనుకున్నప్పుడు అందరికీ అనుమానం ఉండింది, తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందా? సంఖ్యాపరంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎక్కువ, మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ వస్తుందనేటువంటి అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి తెలంగాణలో ఉండేటువంటి అన్ని వర్గాలను ఒక తాటికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి గత్యంతరం లేనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి చివరకు భారత పార్లమెంట్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకం చేసి తెలంగాణ సమస్య, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, ఇది న్యాయసమ్మతమైంది, ధర్మమైనటువంటి కోరికని ఇప్పించి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడం, సఫలీకృతం అయిన తర్వాత ప్రజలందరి యొక్క ఆమోదంతో 2 పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా మన నాయకుడు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ప్రతి ఇంటికి ₹1,00,000 ఇచ్చే కార్యక్రమాలు, ఈ రకంగా గొప్ప గొప్ప కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం విషయంలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక హాస్పిటల్ పెట్టడమే కాదు, ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం, ఈరోజు వైద్య విద్యను కూడా మరి మారుమూల ప్రాంతాలకు విస్తరించే కార్యక్రమాలు జరగడం, పేద విద్యార్థులు, ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు మరి చాలా విద్య కొరకు మరి మన నాయకుడు అనేక కొత్త రెసిడెన్షియల్, మహాత్మా జ్యోతిరావు గారు పులి గారి పేరు మీద కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ రకంగా 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన మనందరికీ కాదు, తెలంగాణ సమాజానికి, భారత రాజకీయాలు కూడా తనదైనటువంటి పాత్రను పోషించేటటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి భగవంతుడు ఆయన మంచి ఆరోగ్యాన్ని, మళ్ళీ రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి, ఈ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు పాలకులు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగడుతూ ప్రజల పాలన ఉండాలని, ప్రతిపక్ష పాత్రను కూడా సమర్థవంతంగా పోషిస్తూ రాబో రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలో తనదంత పాత్రను పోషించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ, భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు మళ్ళీ రేపు జరగబోయేటువంటి స్థానికంగా ఉండేటువంటి జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్, అదేవిధంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ లాంటి కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తమై ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం
అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు.